ద హిందూ సదస్సులో హైడ్రా గురించి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు వివాదానికి దారితీస్తూ ఉన్నాయి సార్. హైడ్రా అనే పదం హిట్లర్ కు ఫేవరెట్ పదం, హిట్లర్ స్ఫూర్తితో హైడ్రాను ఏర్పాటు చేశాము అంటూ ఉన్నారు రేవంత్ రెడ్డి. సో ఐ హావ్ గివెన్ హైడ్రా. హైడ్రా ద వర్డ్ ఈజ్ Hitler's favorite word, Hydra. His core theme called Hydra, who can assassinate anyone. So I have taken inspiration from Hitler. I have named as a Hydra. I have established a organization with a senior IPS officer. I have given 3,000 retired army people and others. Today, anyone, you ask anyone who can dare to encourage any water body in my state or in my Hyderabad. సార్, హైడ్రాను హిట్లర్ అంటే దానికి లింకప్ చేయడం, నరమేధానికి పాల్పడిన హిట్లర్ తనకు ఆదర్శము అనడం ఎంతవరకు కరెక్ట్? అంతకన్నా అన్యాయమైన పొలికి ఇంకోటి ఉండదు. ఒక ప్రజాస్వామ్య పాలకుడికి హిట్లర్ ఏంటండి స్ఫూర్తి నాకు అర్థం కాదు. మరి రేవంత్ రెడ్డికి ఎవరు సలహా ఇచ్చారో తెలియదు కానీ ఒక ప్రజాస్వామ్య పాలకుడికి ప్రజాస్వామ్యంలో బలంగా ఉన్న నాకు ఇందిరాగాంధీ స్ఫూర్తి, నేను గట్టిగా ఉంటాను అంటే కూడా పోనీ ఎమర్జెన్సీ అనే పాయింట్ తప్ప ఇంకా వేరేది రాదు. చలో షీ ద స్ట్రాంగ్ ఉమెన్ అని, నాకు సర్దార్ పటేల్ స్ఫూర్తి, నేను బలంగా ఉంటాను అంటే సమాజం ఆఖరికి పరశురాముడు నాకు స్ఫూర్తి, పరశురాముడు గండ్రగొడ్డలే నాకు స్ఫూర్తి. ఎందుకంటే దుష్టులైనటువంటి రాజుల్ని అనేక సార్లు దండయాత్రలు చేసి విజయం సాధించాడు కదా, అందువల్ల పరశురామ ప్రీతి అంటారు. సో నాకు పరశురాముడు స్ఫూర్తి అన్నా పోనీ ఎక్కడో కన్నా లాజిక్ ఉండాలి. హిట్లర్ స్ఫూర్తి ఏంటి అసలు? ఈ దేశంలో ప్రపంచంలో మానవ మారణహోమం సృష్టించినటువంటి చరిత్ర కల్ల హిట్లర్ సమకాలీన ప్రజాస్వామ్య నాయకులకు స్ఫూర్తిగా ఉన్నారంటే చాలా ఆందోళన కలవి. అబ్సల్యూట్లీ అండమాకండి ఈ కంపారిజన్. మీకు అది కూడా చూడండి, ఆ కంపారిజన్ ఏంది? హూ కుడ్ అసాసినేట్ ఎనీబడి. అసాసినేషన్ ఈజ్ నాట్ ఏ, మీకు అది సెలబ్రేటింగ్ పదం కాదు కదా. అంటే ఎవరినైనా హత్య చేయగలిగేటువంటి హిట్లర్ చీకటి దళం నాకు స్ఫూర్తి. డెమోక్రసీలో చీకటి దళాలు ఉంటాయా? డెమోక్రసీలో అసాసినేషన్లు ఉంటాయా? ఈవెన్ దుష్టులను కూడా అసాసినేట్ చేయం మనం. దుష్టులకు కూడా అజ్మల్ కసబ్ను కూడా అసాసినేట్ చేయలే. అజ్మల్ కసబ్ కూడా ఒక లాయర్ని ఇచ్చి వాదించుకోమని చెప్పి రాజ్యాంగం ప్రకారం న్యాయం ప్రకారమే. అసాసినేషన్ ఇస్ నాట్ ఎ కాన్స్టిట్యూషనల్ కాన్సెప్ట్ కదా. సో హైడ్రా చాలా కఠినంగా ఉంటాము భూ ఆక్రమణదారుల పైన. భూ ఆక్రమణకు పాల్పడితే ఎంతకైనా నేను వెనకాడు అని చెప్పే క్రమంలో ఇంత దారుణమైన ఉదాహరణ తీసుకుని హిట్లర్ ఏంటి, అసాసినేషన్ ఏంటి, అది ఈవెన్ హిస్టారికల్ గా ఇప్పుడు చాలా మంది చరిత్రకారులు చెప్పేది, నేను హిస్టారియన్ కాదు కానీ ఈవెన్ దట్ ఈస్ నాట్ ఈవెన్ ఎ ఫ్యాక్ట్ ఆఫ్ హిస్టరీ అంటున్నారు. అసలు హైడ్రా అనేది ఇప్పుడు మీడియాలో వస్తున్నది, సబ్జెక్ట్ టు వెరిఫికేషన్, కూడా ఇండిపెండెంట్ గా వెరిఫై చేయలేదు. అది బ్రిటిష్ ఆర్మీ యూనిట్ యొక్క పేరు. రేవంత్ చెప్పింది హిస్టరీలో కూడా ఆ రెఫరెన్స్ ఏమీ లేదు. హిట్లర్ అంతక దళానికి హైడ్రా అని పేరుండేది. అయినా అంతక దళం ఒక ప్రజాస్వామ్య పాలకుని స్ఫూర్తి ఎట్లుంటది? అసలు అంతక దళం అని ఆయన రేవంత్ రెడ్డి చెప్తున్నాడు, ఇది హైడ్రా హిట్లర్స్ ఇన్నర్ యూనిట్ విచ్ కెన్ అసాసినేట్ ఎనీబడి. ఎవరినైనా అంతం చేస్తుంది. ఎవరినైనా అంతం చేసేది ఎట్లయితుంది అంటే ఇప్పుడు హైడ్రా ఉన్నది పేదవాళ్ళని అసాసినేట్ చేస్తానిక. ఇలా భూ ఆక్రమణదారులను అసాసినేట్ చేయడం కూడా కరెక్ట్ కాదు. రాజ్యాంగం ప్రకారం అసాసినేటెడ్ ఈజ్ నాట్ ఎ కాన్స్టిట్యూషనల్ వర్డ్. సో మీకు భూస్వాముల పట్ల పరశురాముని భూ ఆక్రమణదారుల పట్ల పరశురాముని గండగొడ్డలవుతుంది అన్న పోనీ అర్థం ఉన్నది. సో భూ ఆక్రమణదారుల కూడా హత్య చేయకూడదు కదా, అసాసినేట్ చేయకూడదు కదా. వెరీ వెరీ అబ్సల్యూట్లీ రాంగ్ ఎగ్జాంపుల్, రాంగ్ ఇన్స్పిరేషన్, రాంగ్ ఉదాహరణకు కూడా. అందువల్ల ప్రజాస్వామ్య పాలకులు ఎవరిని స్ఫూర్తిగా తీసుకోవాలనేది కూడా ఆలోచించాలి కదా. అందువల్ల మీరు ప్రజాస్వామ్యంలో హిట్లర్లు, ఫాసిస్టులు, మీకు నాజీలు వీరు కాదు కదా. నాజీల మించినోడా నైజాము సర్కారోడా, బండెనక్క బండి కట్టి 16 బండ్ల కట్టి ఏ బండిల వస్తావు కొడుకు నైజాము సర్కారోడా అని పాటపాడిన తెలంగాణ గడ్డ. నాజీలను మించినోడా నైజాము సర్కారోడా అన్నారు. అంటే నైజాం సర్కార్ను కూడా, నిజాం నిరంకుశ పాలనను కూడా నాజీలతో పోల్చిన తెలంగాణ పాట కదా, గడ్డ కదా. అలాంటిది మాకు హిట్లర్ స్ఫూర్తి అంటే, నాజీలు స్ఫూర్తి అంటే, ముస్సోలినీల స్ఫూర్తి అంటే ఇట్లా. సో అందువల్ల అబ్సల్యూట్లీ అన్యాక్సెప్టబుల్ ఆ కంపారిజన్. మరి ఎందుకు ఎవరు సలహా ఇచ్చారో తెలియదు. ఉద్దేశం మంచిదే కాదు. ఉద్దేశం ఏంటంటే భూ ఆక్రమణదారులు
చెరువుల్ని పార్కుల్ని ఆక్రమించిన వాళ్ళపై నేను చండశాసనుడిగా ఉంటాను అని చెప్పదలుచుకున్నాడు. చెప్పదలుచుకున్న ఉద్దేశం అదే కరెక్టే, కానీ తీసుకున్న ఉదాహరణ చాలా ప్రమాదకరమైన ఉదాహరణ. సో దానికి నేను అందుకే అన్నాను, పరశురాముని గంటలై ఈ చెరువులను పార్కుల్ని వాటర్ బాడీస్ ఆక్రమించిన వారిపై దండయాత్రలకే హైడ్రా పెట్టానన్నా పోనీ పరశురాముడు ఒక అవతార పురుషుడు గనక యాక్సెప్ట్ చేస్తాం. సో మనకు స్ఫూర్తి ఎవరు తీసుకోవాలి, ఏది తీసుకోవాలి అనేది పాలనకు ధర్మము, ప్రజాస్వామ్యము, న్యాయము వీటిని ఆదర్శంగా ఉన్న వాళ్ళు స్ఫూర్తిగా ఉండాలి తప్ప నియంతలు, ఫాసిస్టులు స్ఫూర్తిగా ఉండకూడదు ప్రజాస్వామ్య పాలకులకు.